ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలోని మామండూరు మంగళం వద్దనున్న ఎర్రచందనం గోడౌన్ను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. ఎర్రచందనం ఫామ్స్ను పరిశీలించిన తర్వాత అటవీ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ, రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చే విధానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎర్రచందనం గోడౌన్లు కూడా సందర్శించే అవకాశం ఉంది. ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? రవివర్మ. ఎస్ రవి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతికి వచ్చేసి ముఖ్యంగా ఎర్రచందనం గోడౌన్లను తనిఖీ చేయనున్నారు, పరిశీలించున్నారు. స్వయంగా పరిశీలించి ఏ గోడౌన్లో ఎంతెంత గ్రేడ్ స్టాక్లు ఉన్నది అని చెప్పేసి మొత్తం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా అంటే ఎర్రచందనం చెట్ల శ్రేష్టమైనటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఈ వృక్ష సంపద ఉంది. అయితే ఇలాంటి వృక్ష సంపదను ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి సంపద, అలాంటి సంపద నిర్వీర్యమైపోతూ ఉంది. అంటే స్మగ్లింగ్, దొంగల బారిన పడుతూ ఉంది, స్మగ్లింగ్కు గురవుతూ ఉందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. దీనిని నియంత్రిస్తూ కట్టడి చేస్తూ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఎక్కడికక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేసింది. అలాగే గోడౌన్లో ఉన్నటువంటి దాదాపు కొన్ని టన్నుల కొద్ది ఎర్రచందనం వాటిని అంతర్జాతీయ మార్కెట్లో మంచి వాల్యూ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని విక్రయించేందుకు కూడా ఆన్లైన్ టెండర్స్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అంటే మామండూరు అలాగే మంగళం గోడౌన్లలో ఏ గ్రేడు, అంటే ఏ గ్రేడు, బి గ్రేడ్, సి గ్రేడ్ 3 రకాల గ్రేడ్లు ఉంటాయి. ఆ గ్రేడ్లో ఎంత ఉంది ఏమనేది మొత్తం క్షుణ్ణంగా అధికారులతో కూడా సమీక్షిస్తారు, పరిశీలిస్తారు. అలాగే ఎకో టూరిజం, రాష్ట్ర ప్రభుత్వం టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మామండూరు అటవీ ఫారెస్ట్ రేంజ్లో ఎకో టూరిజం ప్రాజెక్టు కూడా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఎకో టూరిజం విధానాన్ని కూడా మామండూరు ఫారెస్ట్ ఏరియాకి ఎకో టూరిజం ప్రాజెక్టును మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని కూడా ఇవాళ పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. అలాగే ఎకో టూరిజం ఒకటి, రెండోది వచ్చి ఎర్రచందనం గిడ్డంగుల్లో ఉన్నటువంటి నిల్వలను కూడా పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. అలాగే వీటికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఏ ప్రాధాన్యత, ఏ గ్రేడ్లు ఏ ప్రాధాన్యత, ఎంత రేటు వాల్యూ ఉంటుందని చెప్పేసి అధికారులతో స్వయంగా సమీక్షించి వాటి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. గత వారం 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా ఎకో టూరిజంను ప్రోత్సహించాలి, రాష్ట్రానికి ఎకో టూరిజం ప్రాజెక్టుకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి నిర్ణయించడమే కాకుండా ఎర్రచందనంకి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తిరుపతిలోని గిడ్డంగుల్లో నిల్వ ఉన్నటువంటి ఎర్రచందనంని కూడా అంతర్జాతీయంగా ఆన్లైన్ పద్ధతిలో ట్రేడింగ్ చేసి, మార్కెటింగ్ చేసి వాటి ద్వారా వచ్చే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వర్తింపచేసేలా ప్రభుత్వం సంకల్పించింది. అందుకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా అంగీకారం తెలిపారు. ఆ మేరకే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతికి వస్తున్నారు. తిరుపతికి వచ్చి ముఖ్యంగా మామండూరులోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎకో టూరిజం ప్రాజెక్టు, అలాగే ఎర్రచందనం గోడౌన్లను కూడా పరిశీలిస్తారు. మామండూరు అలాగే మంగళం పరిధి ప్రాంతాల్లో ఉన్నటువంటి గోడౌన్లను కూడా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకునేసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం దీనిపై కసరత్తు చేసి నిర్ణయించే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రవి, రైట్. రవివర్మ, మరో పక్క అంటే మాఫియాకి కట్టడి వేసి మరో పక్క ఇది ఒక ఆదాయ వనరుగా మార్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించే అంశం ఉందనుకోవచ్చా? ఎస్ రవి, అంటే ఇన్నాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ వచ్చింది. రాజకీయ నాయకులకు ఇది ఒక ఎర్రచందనం అక్రమ రవాణా అనేది ఒక కల్పతరువుగా మారింది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడికక్కడ నియంత్రించింది. అనేక రకాల చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 ప్రాంతాల్లో ఫారెస్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలైనటువంటి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు కట్టడి చేసింది. ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడిన వారి మీద కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి శిక్ష పడేలా కూడా ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి వీటిని నియంత్రిస్తూ అక్రమ రవాణా నియంత్రించడమే కాకుండా వాటి పరిరక్షణకు కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూ వస్తూ ఉంది. అయితే ఇదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా ఉన్నటువంటి స్మగ్లర్లను కూడా ఐడెంటిఫై చేసి
వారి మీద కట్టడి చేసేందుకు వారి మీద చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఇటు గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల ఎర్రచందనం అక్రమాలకు పాల్పడినటువంటి గంగిరెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ఉంచినటువంటి ఘటన కూడా ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానిని పూర్తి స్థాయిలో నియంత్రించి ప్రభుత్వ పరంగా ఆదాయ వనరులుగా చేసుకోవాలనే సంకల్పంతోనే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వడం బిగించారు. అందుకు అనుగుణంగానే ఇవాళ క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి తదనుగుణంగా ఒక ప్రత్యేక అధికారులతో చర్చించి ఒక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. దా మేరకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అదే కాకుండా ఎక్కడికక్కడ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎర్రచందనం మాఫియాను ఆటగట్టేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే గత నెలలో ఢిల్లీలో దాదాపు 6 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా తరలిస్తున్నాక కూడా అక్కడ ఢిల్లీలో పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విధంగా దేశం నలుమూలలా ఎక్కడ ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతూ ఉన్నా కూడా వాటి మూలాలు తిరుపతి నుంచి అని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. అందుకనేసే ఇవాళ క్షేత్రస్థాయిలో వీటిని పరిగణలోకి తీసుకుని వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించడమే కాకుండా ఉన్నటువంటి ఎర్రచందనం గిడ్డంగులో ఉన్నటువంటి స్టాక్ మొత్తం నిల్వలను కూడా ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసుకుంటూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా తగిన సంక్షేమ పథకాలకు ఆర్థిక చేతికి తోడ్పాటు అందించేలా ఇలాంటి ప్రణాళికలు రచిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చి క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వం ముందు ఉంచనున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.